నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 52. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, రే ఆది, ఏమైందిరా నీకు? కళ్ళు తెరవరా? ఒత్తుగా ఉండే జుట్టుతో, కండలు తిరిగిన బాడీతో, హ్యాండ్సమ్గా ఉండి నవ్వుతున్న ఆది రూపం కళ్ళ ముందు మెదిలి, ఇలా ఉండేవాడివి ఇలా అయిపోయావురా. రే, ఒక్కసారి నన్ను చూడరా ప్లీజ్ రా అని పీక్కుపోయిన అతని చెంపలపై తడుతూ ఉన్నాడు అభి. ఆ దృశ్యాన్ని చూసిన రాహుల్ మనసు చలించిపోగా కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. నువ్వు కనపడకుండా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నావనుకున్నా, కానీ ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా. ఆదిని అమాంతం లేపి గుండెలకు హత్తుకున్నాడు నిఖిల్. చిక్కి శల్యమై ఉన్న అతను నిఖిల్ చేతుల్లో ఎంతో తేలికగా అనిపిస్తుంటే అతని హృదయం బరువెక్కింది. రాహుల్, ఆదికేమైంది? ఎందుకిలా అయ్యాడు? అతని వైపు కళ్ళ నీళ్లతో చూస్తూ అడిగాడు అభి. కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఆదికి బ్రెయిన్ ట్యూమర్, 4th స్టేజ్ అభి. రాహుల్ మాటలకి గుండాయినంత పనైంది అభి నిఖిల్కి. షాక్తో వారి మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది. బ్లాంక్గా చూస్తున్న వాళ్ళ వైపు చూస్తూ, దాదాపు 8 నెలల నుండి నేను ఆదిని ట్రీట్ చేస్తున్నాను. హీఈస్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. మేజర్ బ్రెయిన్ సర్జరీస్, రేడియేషన్, కీమోథెరపీ ట్రీట్మెంట్ వల్ల అలా అయ్యాడు. డ్రగ్ డోస్ వల్ల మత్తుగా పడుకున్నాడు. 1 గంటలో మేల్కు వస్తుంది అంటూ లోపలికొస్తున్న వ్యక్తిని చూసి, అదిగో అతనే, ఆదిని జాయిన్ చేశాడు అని రాహుల్ అనగానే తల తిప్పి చూసిన అభి కళ్ళు పెద్దవయ్యాయి. అభి నిఖిల్లను షాకింగ్గా చూస్తూ లోపలికి అడుగులు వేసిన అతని వైపు నమ్మలేనట్లుగా చూస్తూ బెడ్పై నుండి లేచి అతని దగ్గరికి అడుగులు వేశాడు అభి. ఉదయ్, ఆదిని నువ్వు జాయిన్ చేశావా? వాడి గురించి నిన్ను అడిగా కదా, తెలీదు అన్నావు. మరి ఇదంతా ఏంటి ఉదయ్? ఎందుకు నా దగ్గర నిజం దాచావు? అసలేం జరిగింది? అతని కాలర్ పట్టుకుని అడిగాడు అభి. ఉదయ్ బరెస్ట్ అయిపోయి అభిని గట్టిగా హక్ చేసుకున్నాడు. దేవుడు వాడికి అన్యాయం చేశాడు అభి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా బ్రతకాలి అనుకున్నాడు. కానీ ఈ మహమ్మారి డిసీజ్ వాడి కలలు ఆశలను అన్నిటినీ కొల్లగొట్టి వాడి జీవితాన్ని తలక్రిందులు చేసేసింది. అందరిలాగే వాడి పెళ్లి చూడాలని సంతోషంగా వచ్చాను అని జరిగింది మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు ఉదయ్. రే ఆది, ఎంతసేపు రెడీ అవుతారా? అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. మిర్రర్ ముందు రెడీ అవుతున్న ఆదిని చేతులు కట్టుకుని చూస్తూ అడిగాడు ఉదయ్. ఇట్స్ డన్ మ్యాన్. పెళ్లి కూతురు గెటప్లో అందంగా మెరిసిపోయే నారు పక్కన అదిరిపోవాలి కదా. నవ్వుతూ కన్నుగీటాడు. నువ్వు నీ వేషాలు, వెళ్దాం పదా అని బయటికి నడవబోతుండగా ఉదయ్ ఫోన్ మోగడంతో తీసి చూశాడు. డాక్టర్ అర్జున్ నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చెప్పరా. రే ఉదయ్, నీ ఫ్రెండ్ ఆది పెళ్ళి అయిపోయిందా? ఇంకా లేదురా, ఇప్పుడే వెళ్తున్నా. ఓకే, నేను చెప్పేది విను. ఆది రిపోర్ట్స్ వచ్చాయి, అందులో అని అర్జున్ చెప్పబోతుంటే, రే ముహూర్తానికి టైం అవుతుందిరా. పెళ్ళయ్యాక రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. పెళ్లి తర్వాత కాదు, పెళ్ళికి ముందే డిస్కస్ చేయాలి. ఇట్స్ వెరీ సీరియస్. ముహూర్తానికి టైం అవ్వడం కాదు, నీ ఫ్రెండ్ లైఫ్కి టైం అయిపోతుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? షాకింగ్గా అనేసరికి పక్కనే నడుస్తున్న ఆది కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా చూశాడు. అవునరా, నువ్వన్నట్టు ఆదికి సివియర్ హెడేక్ రావడానికి కారణం మైగ్రేన్ కాదు. మరి? టెన్షన్గా అడిగాడు ఉదయ్. బ్రెయిన్ ట్యూమర్ రా, అది కూడా 4th స్టేజ్. అర్జున్ చెప్పింది విని ఉదయ్ గుండె పగిలిపోయింది. బ్రెయిన్ స్తబ్దుగా అయిపోయింది. వీడేంటి ఇలా అయ్యాడు? ఏం జరిగిందిరా అడిగాడు ఆది. ఉదయ్ నోట మాట రాక అలాగే చూస్తుంటే అనుమానంగా చూస్తూ అతని చేతిలో ఫోన్ లాక్కుని చెవి దగ్గర పెట్టుకున్నాడు ఆది. ఆది చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడురా, బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ అనగానే ఆది కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. డాక్టర్, ఎందుకలా అంటున్నారు? నాకేమైంది? ఆది గొంతు విని ఎలా చెప్పాలో అర్థం కాక మౌనం వహించాడు అర్జున్. డాక్టర్ చెప్పండి, ఏం జరిగింది అని ఆది అడిగేసరికి గట్టిగా ఊపిరి తీసుకుని, ఇప్పుడే నీ రిపోర్ట్స్ వచ్చాయి ఆది. నీకు నీకు 4th స్టేజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది. వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. ఆ మాటలకు ఆది నవ్వి, డాక్టర్ మీరు ప్రాంక్ చేస్తున్నారు కదా, లేకపోతే నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడం ఏంటి? నా పెళ్ళని తెలిసి ఆట పట్టిస్తున్నారు కదా, ఇదంతా ఉదయ్ గడ్ ప్లాన్ కదా అన్నాడు. ఉదయ్ ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి తల పట్టుకున్నాడు. నో ఆది, ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ట్రూత్. నీకు నిజంగానే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అన్నాడు అర్జున్. నో, ఇది నిజం కాదు. ఆ రిపోర్ట్స్ నిజం కాదు. మళ్ళీ చెక్ చేయండి. ఆది, మళ్ళీ చెక్ చేసినా నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళినా ఇదే రిజల్ట్ వస్తుంది. నువ్వు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆది మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అంటే నేను బ్రతికే ఛాన్స్ లేదా డాక్టర్ అని అడిగాడు. ఆది కళ్ళ నిండా కన్నీళ్లు నిండాయి. అర్జున్ మనసుని రాయి చేసుకుని 10% ఛాన్స్ మాత్రమే ఉంది, నో గ్యారంటీ అన్నాడు.
అర్జున్ మాటలకి ఆది గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంటే, థ్యాంక్స్ డాక్టర్, రైట్ టైంలో చెప్పారు. కొంచెం లేట్ అయి ఉంటే నా వల్ల ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయ్యేది. థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేసి పక్కనే సోఫాలో విసిరేశాడు. కొంత సమయం క్రితం పెళ్లి కూతురిగా రెడీ అయ్యి వీడియో కాల్లో మాట్లాడిన ఆరు మోము అతని కళ్ళ ముందు మెదులుతుంటే ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది అతనికి. రే ఆది, ఏంట్రా ఇదంతా? ఉదయ్ ఏడుస్తూ ఆదిని హక్ చేసుకోగా దుఃఖం పొంగుకొచ్చింది అతనికి. గట్టిగా హత్తుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ, రే ఉదయ్, నేనేం పాపం చేశాన్రా? నాకెందుకు ఇలా జరగాలి? ఎన్ని కలలు కన్నాన్రా? ప్రాణంగా ప్రేమించిన ఆరుని పెళ్లి చేసుకోవాలి, తనతో ప్రతి మూమెంట్ ఆనందంగా గడిపి క్యూట్ మెమొరీస్ పోగేసుకోవాలి, మా ప్రేమకు గుర్తుగా పిల్లల్ని కని ఆ చిన్న పిల్లలతో చిన్న పిల్లాడిలా ఆడుకోవాలి, తండ్రిగా భద్రంగా బాధ్యతగా పెంచాలి. ఇంకా నేను ఒక్కడినే చాలు అనుకొని నాకు బోలెడంత ప్రేమ పంచి నా మీదే ప్రాణాలు పెట్టుకున్న నా అమ్మనాన్నలను నా పిల్లలతో పాటు చిన్న పిల్లలా చూసుకోవాలి అనుకున్నాను. 100 ఏళ్ళు కాకపోయినా కనీసం ఒక 50-60 ఏళ్ళైనా ఒక సగటు మనిషిలా జీవితాన్ని సాగించాలి అని ఆశపడ్డాను. కానీ ఆ దేవుడు చూసావా, ఇవన్నీ అనుభవించే అర్హత నీకు లేదు అని నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలని డిసైడ్ అయ్యాడు ఆది అంటుంటే, ఉదయ్ అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని, రే ఆది ప్లీజ్ రా, ఛాన్స్ ఉంది అన్నారు కదా, నీకేం కాదురా, ఏం కానివ్వను అన్నాడు. ఆది పద్మ పిలుపు విని ఉలిక్కిపడి, అమ్మొస్తుంది, ఏం తెలియకూడదు, తను తట్టుకోలేదురా అని కళ్ళ నీళ్లు తుడుచుకోగా దుఃఖం దిగమింగుకొని వెనక్కి తిరిగాడు ఉదయ్. పద్మ లోపలికొచ్చేసరికి మొహంపై నవ్వు పులుముకొని, ఏంటమ్మా అని అడిగాడు ఆది. మన వాళ్ళు అందరూ వచ్చేశారు, వెహికల్స్ రెడీగా ఉన్నాయి, వెళ్దాం పదా అంది పద్మ. మోయలేని వేదన అతని గుండెను తొలిచేస్తుంటే పైకి మామూలుగా నటిస్తూ, మీరు వెళ్ళండమ్మా, ఇంకా టైం ఉంది కదా, మీరు వెళ్ళి అన్నీ చూసుకోండి, నేను గంటలో వచ్చేస్తాను. సరే నాన్న, ఎక్కువ లేట్ చేయకు, ఉదయ్ త్వరగా వచ్చేయండి అని చెప్పడంతో పద్మ వైపు తిరిగి అలాగే ఆంటీ అన్నాడు. పద్మ వెళ్ళిపోగానే సోఫాలో కూలబడ్డాడు ఆది. కొన్ని క్షణాల మౌనం తర్వాత, రే ఉదయ్, ఎవరికీ కనిపించకుండా అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని సోఫాల నుండి లేచాడు ఆది. మరి పెళ్ళి, ఆరాధ్య? ఉదయ్ మాటలకు, పెళ్ళా? ఆర్ యు మ్యాడ్? రే, నేను ఆరుని లవ్ చేశాను, బట్ నాతోనే బ్రతకాలి, నాతోనే చావాలి అనుకునే మూర్ఖుని కాదురా నేను. తను హ్యాపీగా ఉండాలి, నా జీవితంతో పాటు తన జీవితాన్ని నేను బలి చేయలేను. పెళ్ళాగిపోతే తను చాలా బాధపడుతుంది, గుండెలు పగిలేలా ఏడుస్తుంది, కొన్ని రోజులు పోతే మోసం చేశాడనుకొని నన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత తన లైఫ్లోకి ఎవరో ఒకరు వస్తారు, షీ విల్ బీ హ్యాపీ. ఆ మాటలు అంటుంటే అతని హృదయం ఎంత వేదన అనుభవించిందో అతనికే తెలుసు. ఆ దేవుడు మా ఇద్దరికీ రాసిపెట్టలేదురా, రాసిపెట్టలేదు. మరి ఆంటీ అంకుల్ని వదిలేసి వెళ్తావా? ఒక్కగానొక్క కొడుకువి, ఇలా వెళ్ళిపోతే వాళ్ళు తట్టుకోలేరా అన్నాడు ఉదయ్. వాళ్ళ కళ్ళ ముందు కుంగి కృషించి చనిపోతే అప్పుడు తట్టుకోగలరా? తమ తర్వాత పోవాల్సిన కొడుకు తమ కళ్ళ ముందే అర్ధాంతరంగా చనిపోతే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరా? నేను వెళ్ళిపోయినా ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడన్న హోప్తో అయినా ఉంటారు. వాళ్ళ ముందే ఉంటూ వాళ్ళని బాధ పెట్టలేనురా. నాకేమైంది, ఎక్కడున్నాను అనే విషయాలు ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఇది నా చివరి కోరిక అనుకో ఆది అంటుంటే, అలా అనకురా, మంచి వాళ్ళకి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడు, నీకేం కాదురా. అన్యాయం ఆల్రెడీ జరిగిపోయిందిరా. ఐ లాస్ట్ మై లవ్. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే, పదరా అని ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళగా భారమైన హృదయంతో అతని వెనకే కదిలాడు ఉదయ్. 10 నిమిషాల్లో లగేజ్ ప్యాక్ చేసుకొని ఉదయ్ కార్లో బయలుదేరి వెళ్లారు. కేశవ్ నుండి కాల్స్ వస్తుంటే మనసు రాయి చేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉదయ్ ఫ్రెండ్ ఫ్లాట్కి చేరుకున్నారు. రే ఉదయ్, అక్కడ ఆరు పరిస్థితి ఎలా ఉందో అని టెన్షన్గా ఉందిరా. నువ్వు మండపానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు. రే, నిన్ను వదిలేసి నువ్వు లేనక్కడికి నేను ఎలా వెళ్ళనురా? ఐ కాంట్. వాళ్ళు నీ గురించి ఏమైనా మాట్లాడితే నేను తట్టుకోలేను, ప్లీజ్ రా అని లోపలికి వెళ్ళబోయిన ఉదయ్ని బలవంతంగా ఒప్పించి మండపానికి పంపించాడు ఆది. అక్కడ పెళ్లిపీటల మీద దీనంగా ఉన్న ఆరుని చూసి అతని మనసు చలించిపోతే మోసగాడు వాడుకుని వదిలేశాడు అని ఆది గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు ఉదయ్. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అభి ఆరు మెడలో తాళి కడుతుంటే ఒక కళ్ళలో సంతోషం, మరో కళ్ళలో బాధ ఒకేసారి కలిగాయి ఉదయ్కి. పెళ్లి అవగానే ఆది దగ్గరికి చేరుకొని విషయం చెప్పాడు. నిజమా? ఆరుకి అభికి పెళ్లి జరిగిందా? చాలా హ్యాపీగా ఉందిరా. నా వల్ల వాడి లవ్ దూరమైందని తిట్టుకున్నా
ఆరుకి కష్టం రానివ్వకుండా వాడు చూసుకుంటాడని నమ్మకం ఉందిరా. తను అనుకున్న ఆరు మరొకరి సొంతం అయినందుకు లోపల చెప్పలేనంత పెయినున్నా ఆరు లైఫ్ హ్యాపీగా ఉంటే చాలు, వీధి ఆడుతున్న వింత నాటకం ఇది అని గుండె మీద చెయ్యి వేసుకుని తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు ఆది. 3 రోజుల తర్వాత ఎవరికీ కనిపించకుండా మాస్క్ పెట్టుకొని డాక్టర్ అర్జున్ని కలిశారు ఆది వాళ్ళు. డాక్టర్, ఐ నో దెర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ మై లైఫ్, బట్ ఐ వాంట్ టు లివ్ ఫర్ మై పేరెంట్స్. మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, రెస్ట్ గాడ్ డిసైడ్స్ అన్నాడు వైరాగ్యంగా. అర్జున్ బాధగా చూస్తూ, ఈ స్టేజ్లో కూడా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారా అది? బీ పాజిటివ్. మీరు హైదరాబాద్లో ఉండడానికి రెడీగా లేరు కాబట్టి ఐ విల్ రిఫర్ టు పూణే డాక్టర్ రాహుల్, న్యూరో సర్జన్, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. వేరే డాక్టర్స్తో కంపేర్ చేస్తే అతని సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంది, చాలామంది పేషెంట్స్ క్యూర్ అయ్యారు అన్నాడు. ఓకే అర్జున్, ఎలాగైనా వాడు బ్రతకాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, వెంటనే వాడిని తీసుకొని పూణే వెళ్ళిపోతాను అని చెప్పి ఆదిని తీసుకుని ఫ్లాట్కొచ్చాడు ఉదయ్. మరుసటి రోజు పూణే వెళ్ళడానికి రెడీ అవుతుండగా ఆరుని ఒకసారి చూడాలని అతని మనసు లాగుతుంటే ఉదయ్ ద్వారా ఆరు ఆఫీస్కి వెళ్ళిందని తెలుసుకుని మాస్క్ పెట్టుకుని తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆరు ఎప్పుడెప్పుడు వస్తుందా అని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆది. ఆఫీస్ అయిపోయాక బయటికొచ్చిన ఆరుకి కొంచెం దూరంలో నిల్చుని మెడలో పసుపుతాడు. కాళ్ళకి మెట్టెలతో కొత్తగా కనిపిస్తున్న ఆమె రూపాన్ని అది చివరిసారి చూడ్డం అన్నట్టుగా అపురూపంగా చూస్తూ కళ్ళ నిండా నింపుకున్నాడు. కాసేపటికి ఆరు తనని గమనించడంతో కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆది. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులను దొంగచాటుగా చూసుకుని గుండె నిండా వేదనతో ఉదయ్తో కలిసి పూణే పయనమయ్యాడు. ఇక్కడికి రాగానే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇక్కడే ఫ్లాట్ తీసుకుని వాడిని చూసుకుంటున్నా. మీ పెళ్ళే ఒక పెద్ద ట్రాజడీలా జరిగింది. అప్పటికే అల్లకల్లోలంగా మారిన మీ జీవితాల్లో వాడి వల్ల మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని వాడు నిజాన్ని మీకు తెలియనివ్వలేదు. ఈ నిజం వాడి తల్లిదండ్రులు తట్టుకోలేరని అందరినీ వదిలిచేశాడు చెప్పడం ముగించి చైర్లో కుప్పగులాడు ఉదయ్. ఇదంతా విని అభి నిఖిల్తో పాటు అక్కడున్న అందరి హృదయం బరువెక్కింది. అభి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిని గుండెలకు అదుముకున్నాడు. రే ఆది, నీ వల్ల ఆరాధితో పెళ్లి జరిగి నా లవ్ కోల్పోయాను, దొరికితే చంపేస్తాను అని నిన్ను చాలా తిట్టుకున్నారా, కానీ నువ్వు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావని తెలుసుకోలేకపోయానురా. నీకేం కాదు, నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి. రాహుల్ ఆదికి ఏం కాదు కదా, మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా అడిగాడు అభి. ఛాన్స్ ఉంది అభి, నేను ఒక డ్యూటీలా కాకుండా అతన్ని ఎలాగైనా బ్రతికించాలి అని పట్టుదలతో నా ప్రాణం పెట్టి డీల్ చేస్తున్నా అతని కేస్. నెక్స్ట్ మంత్ ఒక మేజర్ సర్జరీ ఉంది కెనడాలో, అది సక్సెస్ అయితే అతని రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అతని రికవరీ కోసం అన్ని పాసిబుల్ వేస్లో నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అన్నాడు రాహుల్. ఛాన్స్ ఉంది అనగానే కొంచెం మనసులో భారం తగ్గినా సక్సెస్ అవుతుందో లేదో అనే భయం గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే మనసులో లేదు అభి వాళ్ళకి. మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఆమె ఆరుతో అన్న మాటలు ప్రియ కళ్ళ ముందు మెదిలాయి. కళ్ళ నీళ్లతో ఆది వైపు చూస్తూ, పెళ్లి నుండి వెళ్ళిపోతే ఆరుని మోసం చేశావని తిట్టుకున్నాను, కానీ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ ఆరు జీవితం బాగుండాలని దాన్ని వదిలేశావనుకోలేదు. ఈ విషయం ఆరుకి తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. ప్రియ మనసంతా వేదనతో నిండి చేతుల్లో మొహం దాచుకుని కంటికి మింటికి దారగా ఏడుస్తోంది. ఆదిని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి స్పృహలోకి ఎప్పుడొస్తాడా అని అతన్ని బాధగా చూస్తూ ఉన్న అభి ఫోన్ రింగ్ అవుతున్నా వినిపించుకునే స్థితిలో లేడు. ఆగకుండా మోగుతున్న ఫోన్ రింగ్కి రే అభి, ఫోన్ లిఫ్ట్ చేయరా, ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది అని నిఖిల్ అనగానే అన్యమనస్కంగానే పాకెట్లో ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్ మీద 6 నెంబర్ చూడగానే అభి మొహంలోని భావాలు మారిపోయి హృదయం బరువెక్కింది. ఆది గురించి చెప్పాలా వద్దా, విని తట్టుకోగలదా? ఎన్నో సందేహాలు అతని మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తనని తాను తమాయించుకుని గట్టిగా ఊపిరి తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆది గురించి నిజం ఆరుకి అభి చెప్పేస్తాడా? ఆరు ఏం మాట్లాడబోతుంది? ఆది వల్ల అభి ఆరుల లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? ఈ ఎపిసోడ్ చదువుతుంటే నాకైతే చాలా ఏడ్పు వచ్చేసింది. కంట్రోల్ చేసుకుని మరీ చదివాను. ఆది లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇట్స్ సో పెయిన్ఫుల్. మరి ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.